హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని దేవునికి కనపరుచుకున్నాం. దేవుడు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం, దైవారాధన, కొద్ది సమయం దేవుని ధ్యానిద్దాం. వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగుదాం. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము, నూతన నిబంధన గ్రంథము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాం. దేవుని వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించను. మరొకసారి దేవుని వాక్యం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటను సంచరించను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో జ్ఞానము, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. అవునా, చేతులు చెప్దాం. అవునా, దేవుని రాజ్య సువార్త. దేవుడు మనతో దినం మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్యం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఎట్లు పోదాం. పరిశుద్ధ మౌనతుడ, సరస్వతి కింద ప్రేమ గుబగనికరంగాన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరు హృదయ ధ్యానము మీ అంగీకారకృతమవుగాక. నాతో మాత్రం మీరు మాట్లాడింది జీవంగా ముద్రింపబడినట్టు నీ వాక్యము హృదయంలో నాయన బలపరచు, భద్రపరచు, స్థిరపరచు. నీవు మాతో మాట్లాడు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. దైవ సన్నిధి మన హృదయాల్లో దేవుడు బలమైన ఆత్మ నడిపింపు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈ సమయం దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన సువార్త అన్న 2 అంశాలు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి ఈ వచనంలో. 1 దేవుని రాజ్యము, 2 సువార్త, 3 స్వస్థత. దేవుని సన్నిధి మన హృదయాల్లో దినం దేవుని యొక్క మాటలు గ్రహింపగలగటానికి దేవుడు గ్రహించులాగున మనతో సంభాషించినట్లు దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగా. దేవుని రాజ్యము, రాజ్య సువార్త అన్న భాగంలో మనం ఆలోచిస్తే ఈ సమయం దేవుడు తన పరిచర్యను కొనసాగించిన సమయం. ఆయన అంతఃపూర్వము ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. తరువాత ఆయన దేవుని యొక్క ఆ శక్తి చేత నడిపింపబడ్డాడు. ఆయన తన యొక్క అంతర్గత శక్తిలో పరిపూర్ణునిగాను సంపూర్ణునిగాను దేవుడు తనను తీర్చిదిద్దిన ఆ అనుభవాన్ని మనము 40 దినముల ఉపవాసాలలో చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు 3 టెంప్టేషన్స్ ని ఓవర్కమ్ చేసిన విధానాన్ని బట్టి
ఇంకా గమనించాలి అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఆయన బాప్తిసం తీసుకున్నాడు, ఆయన యోర్దాన్లో నుంచి బయటకు వచ్చాడు, ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఈ రెండు సందర్భాలు మనం గాన గమనిస్తే దేవుడు తన యొక్క గొప్ప ప్రణాళిక అంటే ఆ రాజ్యము యొక్క సంబంధులను, ఆ రాజ్యమును భూమి మీద పునరుద్ధరించటానికి, ప్రారంభించటానికి కాదు, పునరుద్ధరించటానికి. అంటే అంతకు ముందు నుంచే అది విస్తరించబడి, అంటే ప్రారంభించబడి ఉంది, అది విస్తరించి ఉంది, దాన్ని పునరుద్ధరిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే అక్కడ మనం గమనిస్తే గాన తోట యజమాని తన పనివారిని పంపాడు, చివరిగా ఆయన కుమారుణ్ణి పంపారు అన్న ఆ సందర్భాన్ని గమనిస్తే ఈ యొక్క అంశము అదే తెలియచేస్తుంది. చివరిగా తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపారు. ఇక్కడ మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ సువార్తలోని సారాంశం ఇప్పుడు ప్రకటించుచూ వచ్చారు. ఇది మొట్టమొదటిగా సమాజ మందిరములలో బోధించుచు అన్న మాట మనం గమనించాలి. ఇది మళ్ళీ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అంటే మొట్టమొదట పరిశుద్ధమైనది కుక్కలకు వేయుడి, పందుల ముందు ముత్యాలను వేయకుడి అని దేవుని వాక్యములో చెప్పబడినట్టు, మొట్టమొదట దేవుని వాక్యము ఆయన చేత సంధింపబడ్డ, ఆయన కొరకు పిలువబడ్డ, ఆయనలో విమోచింపబడ్డ, ఆయన కొరకు ప్రతిష్ఠింపబడ్డ ఆ జీవితాలను సంధిస్తుంది. అందుకే ఆ తరువాతనే ఒకరొకరినిగా ఆయన సమాజం అంతటిని, సృష్టి అంతటిని, ఈ రాజ్యము అన్న మాట 3 ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు నాకు ఇచ్చిన ఆ జ్ఞానంను బట్టి మనం గాన ఆలోచిస్తే, ఒకటి ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది లేకపోతే శరీర సంబంధం. ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా లోతుగా మనము ఆలోచిస్తూ పోతే సృష్టికి కూడా సంబంధించిన మొత్తము యావత్ సృష్టికి సంబంధించిన రాజ్యం 3వ అంశం. మొదటి అంశము ఈ లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది. అందుకనే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరియమ్మ గర్భంలో ఆయన జన్మించడం జరిగింది. అది శరీర సంబంధమైనది అన్న మాటకు ఒక పరిపూర్ణమైన అర్థాన్ని గమనించాలి. ఎవరి కొరకు ఆయన పని చేస్తున్నాడు అంటే శరీరుల కొరకు, లోకంలో ఉన్న లోక సంబంధమైంది అన్న మాట కూడా మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. లోకంలో రక్త మాంసములు కలిగిన ప్రతి యొక్క మనిషి గురించిన బాధ్యత ఇది. లోక సంబంధమైంది అంటే ఆయన రాజ్యం. ఇక్కడ మనము ఇంకొక మాట కూడా డీప్ స్టెప్ లో ఇంకా లోతుగా మనము దేవుణ్ణి గ్రహించటానికి, దేవునిలో కొనసాగటానికి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అన్న మొదటి భాగం లోని అంశం. మరి దీని తర్వాతి 2వ భాగం ఏంటిది అంటే
ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధం. అంటే ఏంది? నీవు విమోచింపబడ్డ అన్న మాట. మనము 24, 25 వచనాలు కూడా మనం గమనిస్తే గాన ఈ అధ్యాయంలోని మాటలు, ఈ అధ్యాయాన్ని అంతటిని చదివితేనే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ప్రియమైన దైవజనం, ఇక్కడ రాస్తున్న ఆ మాటలు ఆత్మ సంబంధమైంది ఏంటిది అంటే, దేవుడు తన ప్రియ కుమారులుగా ఇక్కడ మనము గమనించాలి. ఏంటిది? పాపమును మరణమును ఇక్కడ ఆ పూర్తిగా తొలగించబడటము అన్నది చాలా ప్రాముఖ్యమే. మరి అది పాపం దేంతో ముడిపడుతుంది, మరణం దేంతో ముడిపడుతుంది అంటే శరీరంతో ముడిపడింది. శరీరములోని ఆ ఆత్మ శరీరము రెండు కలిసి ఉన్నాయి. అవి కలిసి ఉన్న దాన్నే ఆయుష్కాలము, జీవితము అంటారు. అందుకనే దాన్ని ఆ సమయంలోనే దేవునితో కనెక్ట్ చేస్తున్నారు. జీవితాన్ని నువ్వు ముగిస్తే అది పరిశుద్ధమైన ఆత్మగా, పరిశుద్ధ ఆత్మ నడిపింపులోనికి, అది నిత్యమైన రాజ్యంలోనికి, మహిమ రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపయోగ్యమైనదిగా దాన్ని తీర్చిదిద్దుకునే అవకాశము తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని యొక్క ఆ రక్త మాంసముల అర్పణ ద్వారా, బలి అర్పణ ద్వారా మనల్ని విమోచించారు. దాన్నే మనము రక్షణ, బాప్తిజం, మారుమనసు, ఆయన కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దబడటం, లోకంలో ఆయన రాజ్యము అంటున్నాం. ఇక్కడ గమనించాలి, దేవుని కొరకు దైవ సన్నిధి సంపూర్ణంగా అది మనల్ని పరిపూర్ణులుగా చేసే సమయం ఆత్మ సంబంధమైనది. రెండవ అంశం పరలోక సంబంధమైనది. కనుక ఈ సువార్త అన్నది, ఆ శుభవార్త దేవుని గూర్చినది, రాజ్యమునది గూర్చినది అన్న ఈ దేవుని రాజ్య సువార్త అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, రాజ్యాలు అనేకం ఉన్నాయి, రాజులు అనేకులున్నారు, కానీ అవి శాశ్వతమైనటివి కావు. అవి వాటి పనిని ముగించుకొని కాలంలో కలిసిపోయినటివి, కనుమరుగైనటివి, లేకపోతే వాటి ఊసు ఎత్తని రీతిగా అవి మన నుంచి దూరం అయిపోయింది. కానీ అలాంటి రాజ్యం కాదు, అలాంటి రాజు కాదు. ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఉన్న ఒక అవకాశము లేకుంటే ఏంటి అంటే, ఒక దేవుని కృప, లేకపోతే దేవుడు మనకిస్తూ ఉన్న ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటి అంటే, లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైంది, మహిమ సంబంధమైంది, దేవుని రాజ్యం. ఈ రెండిటి మధ్యలో ఉన్న అంశం ఏంటిది అంటే, ఆయన తిరిగి రానై ఉన్నాడు, రారాజుగా రానై ఉన్నాడు అన్న మాట. మేఘారూఢుగా రానై ఉన్నాడు, మధ్యాకాశానికి కొనిపోనై ఉన్నాడు. ఇది సంపూర్ణ విమోచన. అంటే మనం విమోచింపబడలేదా అంటే, శరీరము విమోచింపబడ్డది, ఆయన కుమారులుగా ముద్రింపబడ్డం, ఆత్మ పూర్ణులుగా ఆ మహిమ సంబంధమైన విమోచన, ఆయన ప్రత్యక్షతలో రూపాంతరము చెందాల్సిన సృష్టి. అందుకనే 3
ఆ మూడవ మాట సృష్టిని మొత్తం, అంటే నువ్వు రక్షింపబడ్డావా, ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా, ఒప్పుకున్న వారి పరిస్థితి ఏంది, ఒప్పుకోని వాళ్ళ పరిస్థితి ఏంది, చివరి అంశం అది. అందుకని ఆయన ఆయన రాజ్యమును గురించి ప్రకటిస్తూ పోతుంది. దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్న ఈ మాటలు చాలా విలువైన మాట కనుక ఈ ప్రత్యక్షత కొరకు నువ్వు ఎలా ఉండాలి, ఆయనను ఎదుర్కొనగలిగిన జీవితము ఇక్కడ అలవాటు పడాలి. ఆ రాజ్యంలో ప్రవేశింపదగిన నీకు క్రమశిక్షణ లేకపోతే ఆత్మ నడిపింపు, దేవునితో కలిగిన సంబంధం ఇక్కడ నీ శరీరంతోనే ఏర్పడుతుంది. శరీరం విమర్శింపబడ్డాక ఆత్మతో కాదు ఏర్పడదు, దానికి అస్సలు ఇంకా ఏ సంబంధము ఉండదు. శరీర ఆత్మలను శిక్షించు దేవుడు అన్న మాట మనం మళ్ళొకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే శరీర ఆత్మలను ఎందుకు అన్నాడు అంటే ఆ శరీరంలో ఉన్న ఆత్మను శరీరమును రెండును దేవుడు దాన్ని నడిపించగలిగిన దేవుడు. అద్భుతమైన పునరుత్థాన శక్తి చేత సంధించాడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువు ద్వారా మనల్ని ఆయన రాజ్య వారసులనుగా, అర్హులనుగా, యోగ్యులనుగా దేవుడు మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. ఈ సమయం, ఈ పరిశుద్ధ దినము దేవుడు కనుక ఇక్కడ మనము గమనించాలి. అందుకనే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈ దేవుని రాజ్యానికి సంబంధాన్ని పునరుద్ధరించాడు దేవుడు. శరీర విమోచన, ఆత్మ విమోచన, మహిమ విమోచన, సృష్టి మొత్తానికి ఆ సంపూర్ణమైన రెండవ ఆగమనము అన్నది చాలా ప్రాముఖ్యము, అది ఖచ్చితం. కనుక ఈ దినము దేవుని మందిరాన్ని, భక్తిని, విశ్వాసాన్ని, భయభక్తులను ఆయన రాజ్య వారసులుగా నువ్వు ఎదుర్కొనగలిగి నెరవేర్చగలిగితే సంపూర్ణమైన మహిమ విమోచనకు మనల్ని మనము సిద్ధపరచుకున్న వారం. దేవుని కొరకు ఒక గొప్ప జీవితం ఆత్మ సంబంధమైనది. కనుక అక్కడ రాస్తున్న మాట, ఇంకొక మాటను మనం గమనించాలి. ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, మహిమ సంబంధమైనది, విమోచన కూడా ఇక్కడ మనం గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటను మనం గమనిద్దాం. అక్కడ రాసిన మాటను కాలము సంపూర్ణమైనది, లేకుంటే కాలము నిండెను. ఏమిటితో నిండింది? ఫస్ట్, చాలా మటుకు ఈ మాట అంటేనే పాపంతో నిండింది. ఇంకా యేసు ప్రభు వచ్చేశాడు. పాప విమోచన, పశ్చాత్తాపము, మారుమనసును ఏర్పరచాడు. మరి కాలము సంపూర్ణమైనది అన్నది అంటే నిండెను, కాలము బాగా సంపూర్తిగా అయ్యింది. ఏమిటితో అయ్యింది? రెండవ అంశం ఆత్మ సంబంధమైనది. అంతవరకు పాపము వలన వచ్చు జీతం మరణము, ఆ మరణమును ముళ్ళుతో తీయాలి అని మరణము ద్వారానే విమోచించాడు దేవుడు. మరణంపై విజయాన్ని ఇచ్చాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు ప్రభువైన జయించిన జయ జీవితం. కాబట్టి తన క్రియల చేత, తన యొక్క ఓర్పు చేత, తన సహనము చేత, ఇది ఇంపాసిబుల్ అంటాం కదా, ఎవడు చేయలేడు, ఆయన దేవుడు కాబట్టి చేశాడు. ఆయన శరీరధారి. ఆ రక్త మాంసములలో ఆయన లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరంలో ఆయన శరీరధారిగా ఉన్నారు. ప్రాణం పెట్టాడు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఎగ్జిస్ట్ అయ్యారో అలాగనే అయ్యారు. ఒక ప్రత్యేకమైన పైనుంచి వచ్చినట్టుగా మనము
ఆ సినిమాటిక్ ఎఫెక్ట్ కాదు ఇది, గమనించాలి. రియల్ లైఫ్ వేరు, నీకు కల్పితాలు వేరు, నీ ఊహా జనితము వేరు. ప్రియమైన దైవజనమ, దేవుడు మనకిచ్చిన కృప కాలంలో, ఆత్మ నడిపింపబడే కాలంలో ఉంది దేవుడు. అది ముగించింది అంటేనే దేవుని ఆ రెండవ ఆగమనము, తన ప్రజలను తీసుకొని వెళ్ళటము, ఆ మహిమ విమోచన అనే దాని కొరకు సృష్టి దేవుని క్రియల చేత నిండి ఉంది. నువ్వు ఒప్పుకోవా అన్న కన్సర్న్ అస్సలు లేదు, సంబంధం లేదు. ప్రియమైన దైవజనమ, జాగ్రత్త పడాలి. నీవు మార్మన్సు పొంది దేవుణ్ణి మహిమపరిచి మహిమ విమోచన కొరకు, ఆత్మ విమోచన కొరకు, శరీర విమోచన బాప్తిసం, ఆత్మ విమోచన రెండవ రాకడ, ఆయన తన ప్రజలను, సంఘమును మధ్యాకాశంలోకి ఎత్తుకొని వెళ్తాడు. గమనించాలి, మహిమ విమోచన, ఆత్మ విమోచన శరీరంతో రక్తమాంసములతో సంబంధం లేదు. కాబట్టి ఆ సంపూర్ణమైన విమోచన అని కూడా దీన్ని మనము అలా కూడా భావించవచ్చు. మనం ఏంటిది? పాపము కంప్లీట్ గా తుడిచివేయబడటం. ఇక్కడ మనం గమనించాలి, మానవుడు బలహీనుడా. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడ్డది బలహీనమైన ఘటము అని కూడా చెప్పబడ్డది. అంటే రక్త మాంసములు ఏ విధమైన బలాన్ని కలిగి ఉన్నాయని అక్కడ తెలియచేయబడ్డది. ఎందుకు తెలియజేయబడ్డాయి ఈ విషయాలు అంటే, నువ్వు బలాన్ని తీసుకోవాలి. దేవుడు లోకంలో నింపిన తన కృపను, ఆశీర్వాదమును, నడిపింపును, తన యొక్క రోల్ మోడల్ను నింపాడు అక్కడ. అందుకు ఇక నెక్స్ట్ ఏంటిది అంటే, ఆయన రాజ్యము సమీపమైనది. అది పునరుత్థాన శక్తి చేత పునరుద్ధరించబడే ఫైనల్ ఇంకా ఆ మార్పులు అవి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఇది ఎవరికి అన్న ఒక అంశము, కొత్త జీవితము, కొత్త భూమి, కొత్త ఆకాశము నేను చూస్తున్నాను. దానిలో పాతవి ఏమి ప్రవేశించవు అని, ప్రాచీన స్వభావం అస్సలు ప్రవేశించదు, నూతన స్వభావము అన్నాడు. ఆ నూతన జీవితం, కొత్త జీవన విధానం అంటున్నాడు. ఏంటి అంటే వినయము కలిగిన, ఇక్కడ మనము గమనించాలి. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని కొండ మీద ప్రసంగంలోని ఆ మాటలన్నీ రాజ్యము వారిది అన్న ఆ మాట మనం గాన గమనిస్తే, ఆయనను దేవుణ్ణి చూస్తారు అన్న మాటను మనం గాన గమనిస్తే, అక్కడ వినయము గలవారు, కరుణ గలవారు, శాంతికి కర్తలు అని రాయబడింది. అంటే పీస్ మేకర్స్. ఆ కింగ్డమ్ ఏంటిది? ఆ కింగ్డమ్ యొక్క క్వాలిటీ ఏంటి అంటే పీస్ ఎస్టాబ్లిష్మెంట్. అందుకని సమాధానకర్త యగు దేవుడు అని రాయబడింది ఆయన పేరు. ఇక్కడ మనం చాలా మటుకు చూస్తాం, మనుష్య తెలివితేటలు, మనుష్య జ్ఞానము, ఏది చూడు అందులో చిన్న లిటిగేషన్ అన్న దాగి ఉంటది. ఇవన్నీ శరీరం, రక్త మాంసంల యొక్క పరిపక్వత. దాన్ని కూడా దేవుడు కడిగే సమయమే కాలం సంపూర్ణమైనది. ఆ దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఏ రాజ్యము అంటే నిన్ను మహిమా విమోచనలోనికి, ఆత్మ సంబంధమైన నడిపింపులోనికి, కొత్త భూమి, కొత్త ఆకాశము అన్న అక్కడ. కాబట్టి అలాంటి మూడవ ఆ అనుభవంలోనికి సృష్టిని కూడా తీసుకొని వస్తున్నాడు దేవుడు. ప్రియమైన దైవజనం,
అలాంటి దేవుని రాజ్యమునకు నీవు కర్తవుగా ఉంటున్నావా, క్రియగా ఉంటున్నావా, నెరవేర్పుగా ఉంటున్నావా? దేవుని కుమారులు కుమార్తెలుగా ఆ ఎక్స్పీరియన్స్ లో నువ్వు కొనసాగుతూ ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకునే సమయం, విలువైన సమయం. కనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ హృదయం యొక్క మార్పు కొత్త జీవితంలో, అంటే దేవుని రాజ్యము, శరీర సంబంధమైన రాజ్యము, మహిమా విమోచన, ఆత్మ సంబంధమైన విమోచన, సంపూర్ణమైన విమోచన రాజ్యం, సృష్టి మొత్తము కూడా నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా దేవుని యొక్క ఒప్పుకోల్లోనికి నిన్ను తీసుకొని వచ్చే సంపూర్ణమైన విమోచన రాజ్యం. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు నాకు ఈ దొడ్డివి కాని గొర్రెలు కూడా వేరే ఉన్నాయి, వాటిని కూడా నేను తోలుకొని రావాలి అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అలాంటి పునరుద్ధరణ దేవుడు చేస్తున్నారు. అలాంటి సంపూర్ణమైన నడిపింపులోనికి దేవుడు ప్రతి వ్యక్తిని, వ్యక్తిగత జీవితాన్ని రాజ్య వారసత్వంలోనికి, చెప్పాలంటే మహిమాకరమైన, మహిమాయుక్తమైన విమోచనలోనికి నడిపింపబడుతుంది. ఆత్మ సంబంధమైన నడిపింపు ఇది. దేవుని పరిపాలన, మనిషితో దేవుని సంబంధం, మనుషుల మధ్య మనుషులతో సంబంధం, సృష్టితో మనుషుల సంబంధం, సృష్టితో దేవుని సంబంధం. ఈ 3 విధాలుగా దేవుడు సర్వ సృష్టిని పునరుద్ధరించే దేవుని రాజ్యం. దేవుడు ఇక్కడ అలాంటి సువార్త ఇది. దేవుడు అలాంటి దేవుడు. దేవుని యొక్క కృప. నువ్వు సమాధాన పడితేనే ఇందులో ఉంటాం. సమాధాన పడకపోతే మనము అందులో లేము అన్నది మనం గ్రహించాలి. ప్రభువా నన్ను కనికరించు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకున్నాం. దేవుని యొక్క శాంతికి కర్తలుగా, పీస్ మేకర్స్ గా, పీస్ ఎస్టాబ్లిషర్స్ గా, కరుణ కలిగిన బిడలుగా, దేవుని కొరకు వినయం కలిగిన బిడలుగా, దేవుని ఆ రాజ్య సంబంధులనుగా మనల్ని తీర్చిదిద్దుతున్న ఆ లక్షణాలను దేవుడు ఈ దినం కోరుకుంటాడు. అలాంటి లక్షణాలు ప్రభువా నీవు నాకి అన్న బిడలు తల్లోంచి కళ్ళు మూసుకున్నాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో దైవ సన్నిధి, పరిశుద్ధ దినం, దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ, గొప్ప కనికరంగా కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవును గాక. నాతో మాత్రం మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. హృదయంలో మీ మాటలను జీవంగా నాయన ఆత్మ నడిపింపును నెరవేర్చని కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దినట్లు సహాయం చేయండి. వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి. మీ కృప కాపుదల క్షేమం నడిపింపు నాయన. నీ బిడ్డలను పరిపూర్ణులుగా దేవుని రాజ్య సువార్తలో పాలి భాగస్తులుగా నాయన, ఆయన కుమారులు కుమార్తెలుగా నాయన నీవు ఆ బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి, బిడల తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతటిని నాయన నీకు మహిమకరంగాను, నీ బిడలకు ఆశీర్వాదకరంగాను తీర్చిదిద్దాను. యేసు రక్తం పోపిస్తున్నాం, దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. మీ సన్నిధి నీ బిడలుగా పరిపూర్ణులు సంపూర్ణులుగా చేరినది. అటువంటి నడిపింపును పొందుకుంటానికి, అటువంటి రాజ్య వారసులుగా భూమి మీద నాయన నీ వాక్యం వింటున్న ఆ గొప్ప శక్తిని పొందుకునే పునరుత్థాన శక్తి, పునరుద్ధరింపబడ్డ సంబంధంలోనికి నాయన పునరుద్ధరించబడటానికి, దేవునికి మనిషికి మధ్య గల సంబంధంలో నాయన నిబిడలు అలాగా పునరుద్ధరించబడటానికి
ఆ పునరుత్థాన శక్తిలో వర్ధిల్లటానికి సహాయం చేయండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞత తండ్రి. నీ బిడ్డలను మీరు కనికరించండి, కృప చూపండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి. జ్ఞానాన్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, కన్నీళ్లు తుడ్చండి. ఆరోగ్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు దయచేయండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేత్వాని, కష్టార్థం, బిజినెస్, నాయన తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో అగ్నిదూతలు, దేవదూతలకు కావాలి సంరక్షణ మెండుగా ఇచ్చేయండి. సమకూడు మేలు జరిగించండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మైపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు. పరిశుద్ధ దిన ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు నాయన ఆ రాజ్య వారసులనుగా ఆ రాజ్యం యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా నిలపండి. నాయన యోగ్యుల అరువులుగా చేయండి. నినామము అలాగూ మహిమపరచడానికి నీ బిడ్డలకు కృపను అనుగ్రహించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలము తరతరములు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను మహిమపరచు శరీరం, ఆత్మ, దేవుని విమోచనలో పాలిభాగస్తులై జీవించు ప్రతి బిడ్డకు యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరం తోడైండుగా. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినాహారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించండి. మేము శోధనలో తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన నూచుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించు దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. యెహోవా ఉన్నతమైన దేవుని సన్నిధి తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతట్లో సమకూడి మేలు జరిగించును గాక, తోడను గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవ పక్షమను, అంశదాయ లైవ్ పక్షమను అందరికీ శుభాభివందనాలు. దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.